మారుతినగర్ 23వ వార్డులోని కాలనీలో గత ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉండేది. డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్య, రోడ్డు సమస్య ఉండేది. కాంగ్రెస్ గెలిచిన వెంటనే మేము స్థానిక నాయకులు శ్రీ బండి సదానందం యాదవ్ గారు వారిని వెంటనే కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారికి మా యొక్క సమస్యలు విన్నవించడం జరిగింది. సమస్యలు విన్న వెంటనే మాకు అన్ని రకాలుగా డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్య, విద్యుత్ దీపాల సమస్య, కరెంటు స్తంభాల సమస్య, రోడ్డు నిర్మాణ పనులు కానీ వెంటనే పూర్తి చేయడం జరుగుతుంది. మాకు అన్ని విధాలా సహకరిస్తున్న స్థానిక నాయకులు గౌరవనీయులు శ్రీ అఖిల భారత యాదవ సంఘం జిల్లా మహాసభల సంఘం అధ్యక్షులు గారు శ్రీ బండి సదానందం గారికి మరియు ఎమ్మెల్యే గారికి, ఎంపీ వంశీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడ 4 లైన్లు ఉన్నాయి. ఇక్కడ 4 లైన్ల వార్డు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని నాకు చెప్పి మీరు మీ ద్వారా మీడియా ద్వారా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దృష్టికి వెళ్ళాలి అని చెప్పడంతో వార్డు ప్రజల నిర్ణయం ప్రకారము ఆ విషయాన్ని ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది. మేము 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటే మమ్మల్ని ఎవ్వరు గుర్తించలేదు. కానీ గౌరవనీయులు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మమ్మల్ని గుర్తించి గెలిచిన 15 నెలల కాలంలోనే మాకు డ్రైన్లు వేయడం జరిగింది. ఇంటింటికి గంగ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చీకట్ల పాములకు అన్ని విధాల చీకట్ల మేము మా కుటుంబం బతుకుతున్న సమయంలో పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫోల్స్ వేసి ప్రతి ఇంటికి వెలుగు తీసుకొచ్చిండ్రు. మేమందరం ఇవాళ వెలుతుర్లో బతుకుతూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఇక్కడ రోడ్లు వేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేమందరం కలిసి దీనికి స్వర్గీయ కాక వెంకటస్వామి గారి నామకరణం పేరు పెట్టబోతున్నామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే మేమందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసుకొని ఈ కాలనీకి 4 వార్డులు ఉన్నాయి. వార్డు నెంబర్ 1, 2, 3, 4 అనే విధంగా పెట్టి వీరన్నిటి కూడా స్వర్గీయ కాక వెంకటస్వామి గారి పేరు పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.